ఒక ఇల్లు ఇయ్యరు, ఒక రోడ్ చేయరు, వాళ్ళతో ఏది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, వీడికి అసలే రాలే, ఇంతవరకు రాలే. ఇక మస్తు ఆమెలు మస్తుగా ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేరలే కదా. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తే బరాబర్ టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే ఇదే ఉంటది మరి పరిస్థితి. ఇట్లాకెళ్ళి దొంగలు వస్తారు, దొంగంటానికి దోసుకపోతారు. ఇక ఈడికెళ్ళి బండ్లు ఎత్తుకపోతారు దొంగలు. ఇక బండ్లు 2 పోయినాయి. ఎవడు పడుతుంది దేవుడు ఆడతాం, కంప్లైంట్ ఇస్తే బేకిలెంగిరే పోయి అంటారు కదా. గతంలో ఇట్లుండేనా? గతంలో లేదు, బండ్లే పోలేదు, ఇడికెళ్ళి ఏది పోలే. పనులు బాగా అయినాయి ఇక్కడ. టీఆర్ఎస్ ఉన్నా కూడా పనులు అయినాయి బాగా. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే జూబ్లీస్ కూడా పోయి మళ్ళా డ్రైనేజ్ చేస్తాము, రోడ్లు చేస్తాము, అన్ని చేస్తామంటారు. మీకు కూడా గట్లే ఇచ్చిర్రు ఇక్కడ హామీలు. కనీసం తట్టడి మట్టి తీసాడు. మట్టి తీసుడు కాదు, వీడికి వచ్చినోడు లేడు, పోయినోడు లేడు. గెలిచినాడు గెలిచిరంటే కనవాళ్ళే మళ్ళా మాకు కనపల్లే. 16 నెలలు దాటిపోయింది. కనీసం మొఖం చూపిస్తారా? మొఖం కూడా చూపిస్తారు. సీఎం హోదా నుండి నేనే వచ్చిన, నేను మాజీ ఎంపీని, ఈ ప్రాంతానికి మొత్తం చేస్తా అది అన్నారు కదా. ఒకనాడు వచ్చిండు గట్లకి గట్ల అని పోయిండు, అంతే. నేను అన్ని చేస్తా అన్నాడు, చేస్తానే ఉండు. ఇంకా జోబులో డబ్బులు పెట్టి ఇందిరా మిల్లు కట్టిస్తామన్నారు. ముసలోళ్ళకి అది చేస్తా, నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా, రైతులకు ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. అన్ని అటైపోయినాయి. అదే కేసీఆర్ ఎంత ఇచ్చిండో గంతనే ఇస్తాడు మళ్ళా. ఇప్పుడు మొత్తం జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారా మీరు? జూబ్లీస్ ప్రజలకు మొత్తం టీఆర్ఎస్ కి ఓట్లు వేయమని చెప్తాం. మీరు కంటోన్మెంట్ ప్రజలంతా అంతా ఎందుకు మీరు మోసపోయారా? ఇక్కడ పక్క ఇల్లు అన్నారు. ఇంకా ఇదేంది జిహెచ్ఎంసీలో కలుపుతా అన్నాడు. అది అన్నాడు. 10-15 రోజులలోనే కలుపుతా, వచ్చే నెలలో కలుపుతా, ఆ నెలలో కలుపుతా అన్నాడు. అన్ని అయినాయి. అన్ని మీ వైపు ఒక చూపన్నా చూస్తాడా? ఇక్కడ రాలేదు ఎవరు. అంతే. ఓకే.